హలో! హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు? మంచిగున్నారా? మేము మంచిగున్నాం. ఇదైతే బర్త్‌డే వ్లాగు. మా ఆయన బర్త్‌డే వ్లాగ్ చూడుర్రి మొత్తం. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుడైతే అస్సలు మర్చిపోకుర్రి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోర్రి. ఇక్కడ 12:00 అయితే కేక్ అయితే కట్ చేపిస్తున్నాము. 12 అయితుంది. కేక్ అయితే అరేంజ్ చేస్తున్నాము. ఆయనని లేపడానికైతే పోయినాము. చూడుర్రి నక్షత్ర లేపుతుంది. బర్త్‌డే విష్ చేస్తుంది. కరెక్ట్ 12:00 అయితే విష్ చేసినాము. ఇగ 12:00 అయితే కేక్ కట్ చేయించినాము. చూడుర్రి. అక్కడైతే ఆల్రెడీ అప్పటికే ఆయనకి కాల్స్ వస్తా ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కాల్ చేస్తా ఉన్నారు. ఇగ మేమే ఫస్ట్ విష్ చేయాలని కరెక్ట్ 12:00 అయితే మేమెళ్ళి విష్ చేసినాము. ఇక్కడైతే కేక్ అయితే క్యాండిల్స్ వెలిగిస్తున్నారు చూడుర్రి. అవి మ్యాజిక్ క్యాండిల్స్. అవి ఎంత ఊదినా పోనే పోవు. అట్లా అవి తెప్పించినాము. ఎంత ఊదినా పోనే పోలేవసలు. కొద్దిసేపు ఊదిండు, ఊదిండు. అయి మస్తుసేపు ఊదిండు. మళ్ళీ అవి ఊదిన తర్వాత గూడా మళ్ళీ వెలుగుతున్నాయి అవి. అట్లా ఉంటాయి ఇగ మ్యాజిక్ క్యాండిల్స్. అవి వాటర్‌లో ఏసేయుర్రి. వాటర్‌లో ఏసేస్తే ఇగ వెలిగాయి. ఇక్కడైతే బటర్ స్కాచ్ ఫ్లేవర్ కేక్ అయితే తెప్పించిన నేను. ఇగ పిల్లలుంటేనైతే ఏ సెలబ్రేషన్స్ అయినా ఇగ మంచిగా అనిపిస్తది. పిల్లలు ఇగ వాళ్ళైతే 12 వరకి మెలుకువతోటే ఉంటామని అన్నారు. మళ్ళీ 1 అవర్ ముందేమో పడుకున్నట్టున్నారు. 11కి పడుకున్నారు వాళ్ళు. మళ్ళీ లేపాల్సొచ్చింది వాళ్ళు. లేపితే పెద్దామె నక్షత్ర తొందరనే లేచింది గానీ, చైత్ర ఇగ కొద్దిగా నిద్ర పట్టిన తర్వాత లేపితే పిల్లలకి ఇగ చిరాకొస్తది గదా! అట్లా ఆమె కొద్దిగా డిస్టర్బ్‌గున్నది. ఈ నక్షత్రనైతే మంచిగనే లేచింది ఇగ. వాళ్ళైతే మస్తు ఎక్సైట్ అయ్యిర్రు. బాబాయ్ బర్త్‌డే కేక్ కట్ చేపిద్దాము వాళ్ళు ఫుల్ హ్యాపీ అన్నట్టు. ఆమె గూడా మస్తు దుంకింది. చిన్నామె గూడా చేపిద్దాం, చేపిద్దాం అని అయంత టైంకి పడుకున్నది. మళ్ళా లేచింది. మళ్ళీ విష్ చేసింది గూడా. ఊరుకోలేదు. కొద్దిసేపిన తర్వాత మళ్ళా లేచింది. ఇప్పుడైతే వాళ్ళ మమ్మీ మీద పడుకున్నది. ఇగ వెంటనే లేవమంటే లెవ్వరు గదా! అట్లా ఇగ. ఆమె ఇగ లేపితే ఏడుస్తుంది. ఇక్కడైతే ఇగ కేక్ కటింగ్ అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ చూడుర్రి మ్యాజిక్ క్యాండిల్స్ ఊదినా గూడా పోతలేవవి. అవి మళ్ళా వెలుగుతున్నాయి. గుర్తుపట్టేసిండు మ్యాజిక్ క్యాండిల్స్ గదా! ఇవి పోవు అని అవి ఇగ వాటర్ ఒక చిన్న గ్లాస్‌లో వాటర్ తీసుకురమ్మని జెప్పి అల్లేస్తే అప్పుడు అవి వెలుగుడు ఆగిపోయింది. ఎక్కడ లేకపోతే పెట్టద్దు. అవిటిని ఆ! తీసి పక్కకు పెట్టద్దు. అందరికి నమస్తే. మంచిగున్నారా మీరు? ఇక నేనైతే మంచిగున్నా. ఇక ఇట్లా మేమైతే ఇట్లా చేసినాం. ఇక నైటు 12 గంటలకు మా మన్మరాళ్ళు ఏం చేసిర్రంటే ఆళ్ళు 11:30 దాకా 11 గంటల దాకా బాబాయ్ పండుకో, బాబాయ్ పండుకో అంటే ఆయనకు అర్థమైతుంది. ఆయనకు తెలవద్దని మేము అనుకున్నాము. పండుకో అంటే ఈళ్ళేమో చేస్తుర్రని కూడా ఆయనకు అర్థమైపోయింది. అర్థం కావద్దంటే మా చైతు అయితే ఊకే ఎప్పుడు బాబాయ్ పండుకో, పండుకో అనోడు. ఇక ఆయన వండుకున్నాడు. పండుకున్న తర్వాత ఈలోక ఇక అర్ధగంట ముందే వండుకున్నారు. ఇక అప్పటిదప్పుడే నక్షత్ర లేచింది. చైతు మాత్రం లేవేస్తందుకు ఇక ఆమె నిద్ర ఇట్లా వస్తుంది. ఆమె మాత్రం నిద్ర పోకపోతే మస్తు ఎంజాయ్ చేస్తుండే. నిద్ర పోయింది కాబట్టి కొంచెం డల్‌గా ఉన్నది. లేచింది. ఇక తర్వాత మాత్రము ఇక నిద్ర తగ్గినంక ఆళ్ళ బాబాయ్ దగ్గరికి పోయి విష్ చేసింది. ఇక అట్లా కొద్దిసేపు నిద్రపోలేరు. ఇక అంతా ఇక మంచిగానే జరిగిందిది. మళ్ళా తెల్లారి కూడక బర్త్‌డే మాత్రం మాకు ఏదో చేసిన మందము సంతోషంగా చేసుకున్నాం అట్లా. ఇక ఎంజాయ్‌మెంట్‌గా ఇక మాకు మేమైతే పెద్దగా చేయకున్నా గానీ, ఇక మా ఇంటి మందం మేము ఎంజాయ్ చేసినాం అట్లా. ఇక చేసి ఇట్లా ఆయన ఏదేది చేస్తాడో అది ప్రాసెస్ కూడక చేసిండు. ముందు ముందు మీకస్తది ఆ ప్రాసెస్ కూడక. ముందే చెప్పలేను నేను ఇది విషయము. లాగ్ మొత్తం చూస్తుంటే ఆయన ఎట్లెట్లా చేసిండు, ఏం చేసిండన్నది మీకు అన్నీ కూడక 2 సార్లు వస్తదో ఈ లాగన్నది ఇక ఈ లాక్స్ అన్నది ఇక ఎ ఒక్కసారికే ఏదైతదో 2 2 సార్లుగా పార్ట్స్ 2 ఒస్తాయి. పార్ట్స్ చేస్తావా? పెద్దగా అయిపోతుంది. వ్లాగ్ అనేది బాగా లాంగ్ అయిపోతది. మళ్ళా మీకు చూడ్డానికి గూడా ఇంట్రెస్ట్ ఉండదని నేను 2 పార్ట్స్‌గా చేసేసిన. అంటే ఆయన ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్‌లా ఫుడ్ డొనేషన్ అనేది జేషిండు. అవన్నీ తీసి అవన్నీ పెట్టేసరికి పెద్దగా అయిపోయింది వ్లాగు. 2 పార్ట్స్ ఒస్తాయి. మళ్ళా ఈవినింగ్ గూడా మేము బర్త్‌డే రోజు ఈవినింగ్ గూడా కట్ జేయించినాము. అక్క వాళ్ళు కట్ జేయించిర్రు. ఇదైతే నేను తెప్పించిన నైటు. నేను సెలబ్రేట్ జేషిన. ఈవినింగ్ ఏమో అక్క వాళ్ళు సెలబ్రేట్ జేషిర్రు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గూడా వచ్చిర్రు. వాళ్ళ బ్రదరు, వాళ్ళ తమ్ముడు గూడా వచ్చిండ్రు. ఇగ అవన్నీ గూడా పెద్దగా అయిపోతది. అందుకే మేము డివైడ్ జేషిన నేను. ఇగ 2 పార్ట్స్‌గా చేస్తేనే ఇగ అది చూడడానికి మీకు ఈజీగా ఉంటదని ఇట్లా జేషిన నేను.
ఇక్కడైతే ఇక కేకు అందరికి తినిపిస్తున్నాడు చూడుర్రి. ఇక పిల్ల అప్పటికి చైతు అయితే ఇంకా లేస్తనే లేదు. ఆమె ఫుల్ నిద్రలో ఉంది. మా కానీ అయితే బాబాయ్ అంటే మస్తు మస్తు ఇష్టము. ఆమె బాబాయ్ బర్త్డే అని మస్తు దుంకింది. టైంకి పడుకున్నది. అట్లయింది ఇక. ఇక చూడుర్రి ఇక మొత్తం ఇక అందరం కలిసి హ్యాపీగా చేసినాము. చిన్న చిన్న అంటే హ్యాపీగా చేసుకున్నాము బర్త్డే అట్లా. ఇదైతే ఇక బర్త్డే రోజు మార్నింగ్ వాకింగ్ అని వెళ్తే అక్కడ మాకు మా కమ్యూనిటీలో పార్క్లో అట్లా చిన్న బాబుకి సెలబ్రేట్ చేస్తుర్రు, బర్త్డే చేస్తుర్రు. బర్త్డే అంటే ఇట్లా మంత్లీ మంత్లీ కూడా బర్త్డే చేస్తుర్రు కదా, పుట్టిన తర్వాత ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అని కూడా చేస్తుర్రు కదా, అట్లా అక్కడ డెకరేట్ చేస్తుర్రు. ఇంకొద్దిగా తీసినాం చూడుర్రి. ఇప్పుడైతే ఇక రెడీ అయినాము. బర్త్డే బాయ్ కూడా రెడీ అయిపోయిండు. బయటికి వెళ్తున్నాము. ఇక బయట ఏమేం చేస్తామన్నది, ఎట్లా బర్త్డే ఎట్లా గడిచింది ఆ రోజు అన్నది చూడుర్రి. ఫస్ట్ అయితే టెంపుల్కి అయితే పోదామని, వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేము ఉండే దగ్గరలోనే ఉంటుంది. ఫస్ట్ అయితే స్వామిని దర్శించుకొని అక్కడ నుంచి ఎక్కడెక్కడ వెళ్ళాం అన్నది చూడుర్రి. ఈ స్వామివారిది అయితే మనము పొద్దున్నే అయితే చేసుకుంటే దర్శనం చేసుకుంటే ఇక తర్వాత ఏది కార్యక్రమం చేసుకోవాలన్నది మన ఇష్టం. ఇక ఏంటంటే ఎంతవరకు చేసుకోవాలి ఏం చేసుకోవాలన్నది. ఇదైతే మాకైతే బాగా సంతోషం అనిపించింది. ఇట్లా చేసుకునుడు వాళ్ళు మన బిడ్డలు ఆనందంగా ఉండి మనకు మా అల్లుళ్ళు కూడా ఆనందంగా ఉంటే నాకు అదే సంతోషం. కళ్ళతో చూసుకొని సంతోషపడతాం ఇట్లా. ఇక మనకు ఏంటంటే వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. ఇక ఆ దేవుడు అన్నది హ్యాపీనెస్ అన్నది ఎప్పటికి ఇట్లనే ఇవ్వాలి, ఇట్లనే సంతోషంగా ఉండాలి ఇక అని నేను కోరుకుంటున్నా. ఆ దేవునికి నేను పబ్బతి పట్టింది కూడా అంతే. ఇక నా పిల్లల సంతోషంగా ఉంచు, నువ్వే ఉండాలి అని అనుకున్నా. ఎవరిది ఎట్లా ఉన్నా సరే కానీ మనకు అయితే దేవుడైతే ఆశీర్వాదం ఉన్నదంటే మనకి ఏదేది జరగదని నాకు ఒకటి నమ్మకము. నేను దేవుడినే నమ్ముతా, మనుషులను మాత్రము నమ్ముడు అన్నది కాదు. ఇక అందరితోటి ఆ చెడ్డవాళ్ళైనా మంచి వాళ్ళైనా ఎవరైనా ఒకటే రకంగా చూడాలి మనం. వాళ్ళ మనస్తత్వం వాళ్ళ నిర్ణయం అట్లా ఉంటుంది. ఇక ఎందుకంటే మనమైతే మన మనసులో మాత్రం చెడు మాత్రం ఆలోచనలు ఉండద్దు. మంచి ఆలోచనలతోటి మన పిల్లలకు మంచి జరగాలని దేవుని కోరుకుంటా. నేను ఏడుకొండలను కోరుకుంటా, ఏడుకొండల స్వామిని కోరుకుంటా. నేను బయటకు వెళ్ళినా అట్లా వెళ్తా. ఇక ఏది కొడుక నేను దేవుణ్ణి నమ్ముతా. నువ్వు ఉండాలి నా తోడు, నువ్వు ఉండి నన్ను నడిపించాలి, నా పిల్లలను కాపాడాలి అని నేను దేవుణ్ణి ప్రార్థించుకుంటా. ప్రతి విషయంలో కనుక దేవుణ్ణి గుర్తు చేసుకుంటా. చెడ్డవాళ్ళు ఏది చెడుగా మాట్లాడినా కూడా దేవుడా నువ్వే చూసుకో, నువ్వే నాకు ఉండాలి, నీ ఏ చెడు అయినా కానీ నువ్వే తీసేయాలి అన్నీ నాకు వినబడ్డా కూడా చెవులు మూసుకున్నట్టే ఉంటాయి ఇది విషయము. ఇక ఏది కూడా మన సంతోషానికి. ఇక్కడనైతే ఇక అక్క వాళ్ళైతే వాళ్ళు కూడా రెడీ అయ్యారు. మేము పోయేసరికి రెడీ ఉండుర్రి, కిందికి రారు అంటే వాళ్ళు కూడా రెడీ అయ్యి కిందికి వచ్చారు. అందరం కలిసి అయితే టెంపుల్కి పోయినాము. దాని గొంతు ఒక అందరితోటి ఈక్వల్. ఇక వాళ్ళైతే ఇక గట్టిగా చెప్పిర్రు బర్త్డే విష్ అయితే. ఇక మస్తు సంతోషం అనిపించింది. పిల్లలు ఉంటే ఏ సెలబ్రేషన్స్ అయినా అది వేరే ఉంటుంది. ఇక వాళ్ళ హ్యాపీనెస్ తోటి మనం కూడా హ్యాపీ అయిపోతాం. అట్లుంటుంది. ఇక పిల్లలు ఉంటేనైతే నాకు మంచిగా అనిపిస్తుంది, బాగా ఇష్టం అనిపిస్తుంది నాకు. ఏ సెలబ్రేషన్స్ అయినా కూడా వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్న దానికే మస్తు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మనకి వాళ్ళు హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీ కదా. ఇక అట్లనైతే ఇక టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాము. దగ్గరనే ఉంటుంది, ఒక 5 మినిట్స్లో వచ్చేసినాము. మస్తు దగ్గర ఉంటుంది టెంపుల్, బాగుంటుంది టెంపుల్ కూడా, మంచిగా అనిపిస్తుంది, మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. మంచిగా ఉంటుంది టెంపుల్ కూడా, బాగా అంటే ఇట్లా పీస్ఫుల్గా పోతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏ టెంపుల్ అయినా అట్లనే అనిపిస్తుంది. ఇక ఫస్ట్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళినాము, ఇక అర్చన చేయించుకున్నాము. అక్కడనైతే ఇక ప్రసాదం తీసుకున్నాము. ఇక ఏంటంటే పులిహోర గుడక అక్కడ టేస్టే వేరే అనిపిస్తుంది. మనం ఎంత పులిహోరలు ఇంట్లో వేసుకున్నా కూడా దేవుని దగ్గరికి పోయినాక ఆ ప్రసాదం ఏం మధురం ఉంటుంది. ఇక అట్లా మనకైన భక్తులనో మన ఎట్లనో మనకేం తెలియదు. ఇక అట్లనైతే మేమైతే ఇట్లనైతే సంతోషపడ్డాము. నాకైతే ఆనందం అనిపించింది. ఇక ప్రతిదీ కూడక ఏంటంటే ఇప్పుడు పిల్లలకు సెలవులు వచ్చి ఇక ఇక మా బిడ్డ వల్ల
మధ్య పిల్లలు కూడా తల్లిగారింటికి వెళ్ళి అలా తల్లిగారింటికి వెళ్ళారు. వాళ్ళు కూడుకుంటే బాగుంటుండే అనిపించింది. వీళ్ళందరూ కూడుకుంటే బాగా అనిపించింది. ఇక ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఈ ఉన్న చాలు అయితే ఉండరు. ఈ సెలవులలో మాత్రం ఇది విషయం. అమ్మమ్మ వాళ్ళ వెళ్ళిపోతారు. వచ్చిర్రు నా దగ్గరికి నా మనమరాళ్ళు వచ్చిర్రు. అలా మమ్మల్ని ఇంటికి వాళ్ళు పోయినరు. అట్లా ఎవరైనా కానీ అంతే. ఇక వాళ్ళకు టైము సెలవులు వచ్చినప్పుడు మాత్రం అమ్మమ్మ గుర్తుకొస్తుంది. ఇక ప్రతి ఇంటి కూడా అంతే. ఈ అమ్మమ్మ ఇంటికి వస్తే మాత్రం అమ్మమ్మది గౌరవం ఎక్కువ ఉంటుంది ఎవరికైనా. మన్మరాళ్ళదైనా మన్మన్లదైనా ఇక వాళ్ళది గౌరవం ఎక్కువ ఉంటుంది. అది ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. మనకు సంతోషము, వాళ్ళ అల్లరే మనకు ఆనందం. ఇక అట్లా విషయము. ఇక అట్లా కూర్చుండి పులిహోర తిని అట్లా దేవునికి దర్శనం చేసుకొని అట్లా మాత్రము ఏమేమి ఇట్లా నడిచింది. ఇక ఆ రోజు మాత్రము ఆ రోజు కేక్ కట్ చేసుకున్నాడు ప్రతిదీ కూడక అన్నీ ఎంజాయ్మెంట్ చేసుకున్నాము. అట్లా ఆ రోజు ఎట్లా గడిచిందో మాకే తెలియదు అంత హ్యాపీనెస్గా. ఈ ఎండలు అయితే బాగా ఎండలు ఉన్నా కూడక మాకు ఎండ అనిపించలే, ఏమనిపించలే. ఇక అట్లా తమ్ముని కొడుకు ఉడక ఇంకా ఇంకో వేరే జాల కట్ చేపించిండు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. అట్లా కూడక మీకు కనబడుతుంది ఇది వీడియోలో. ఇంకా అట్లా ప్రతిదీ కూడక ఏ మూమెంట్ అయినా కానీ మీకు చూపించాలనిపిస్తుంది. ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అయితే టిఫిన్కి వెళ్ళినాం పొద్దున. ఇది మాకు దగ్గరలో ఉండే బాబాయ్ హోటల్కి వెళ్ళినాము. ఇలా టిఫిన్ అయితే మంచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు టిఫిన్స్. ఇక వాళ్ళు తినేదే టిఫిన్స్ ఇష్టంగా తింటారు. రైస్ అంటే పారిపోతూ ఉంటారు, రైస్ తినరు సరిగ్గా. ఈ టిఫిన్లు అయితే ఇష్టంగా తింటారు. మార్నింగ్ వాళ్ళ మమ్మీ కూడా టిఫిన్సే ఇక ఎక్కువ పెడతా ఉంటుంది. మార్నింగ్ టిఫినే ఉంటుంది, నైట్ టిఫినే ఉంటుంది. ఒక ఆఫ్టర్నూన్ రైస్ తింటారు వీళ్ళు అంతే. ఫుల్ డైట్ మెయింటైన్ చేస్తారు. నక్షత్ర చైత్ర ఫుల్ డైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డైట్ చేయకంటే డైట్ చేస్తారు వాళ్ళు. నైట్ కూడా తినరు అన్నం. ఇక వాళ్ళు తినుడు తక్కువ ఉంటుంది. ఇక చూడుర్రి ఇక్కడైతే మంచికొకటైతే ఆర్డర్ పెట్టేసినాము. పూరి, చపాతీ, ఇడ్లీ ఈ అందరు చెరొకటైతే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడైతే చైతు ఇడ్లీ ఆర్డర్ పెట్టుకున్నది. ఆమె ఆర్డర్ పెట్టుకుందంటే తింటది ఇక. అంటే ఇక ఇష్టపెట్టుడు అన్నట్టు ఉండదు ఇక. ఫస్ట్ అయితే తినా అంటది. తర్వాత స్టార్ట్ చేసిందనుకో కంప్లీట్ చేసేస్తుంది. ఇష్టపెట్టుడు, సగం తినుడు అన్నట్టు ఉండదు. ఆమె ఫుడ్ అస్సలు వేస్ట్ చేయదు. ఆమె దగ్గర నాకు బాగా నచ్చుతుంది అది. నక్షత్ర కూడా మంచిగా తింటుంది. టిఫిన్స్ అయితే మంచిగా తింటారు. ఇద్దరు మంచిగా తింటారు. ఇక్కడనైతే మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసిర్రు. చూడుర్రి నేను వీడియో కూడా తీసిన. వాళ్ళ మదరు మన సబ్స్క్రైబర్ అంట. వాళ్ళ అమ్మ మనతోటి వీడియో కాల్ కూడా మాట్లాడిచ్చింది. మంచిగా అనిపించింది. అట్లా మన సబ్స్క్రైబర్ డైలీ చూస్తాట. ఆమె ఆనందంగా మాట్లాడుతున్నా బాగా సంతోషమైంది. ఇక అట్లా విషయం మా అమ్మ కూడా చూస్తుంది కావచ్చు. చూడుండ్రి. ఆమెకు కొంచెము హెల్త్‌ది అంటే సర్జరీ ఏదో అయిందట. అయినా కూడక నాకు వీడియో కాల్‌లో నవ్వుకుంటూ మాట్లాడింది. ఆమె ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నా నేను కూడక. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళది కూడక ఆరోగ్యానికి మించింది ఏం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుంటది. ఇప్పుడైతే అలా ఆళ్ళ బిడ్డనైతే వీడియో కాల్‌లో నేను ఆమెతోటి మాట్లాడితే నాకెంత నా గురించి నన్ను చూసేటోళ్ళు నాకు కలిస్తే నేను కంపల్సరీ మాట్లాడన్నది ఏం లేదు. ఆమె కొద్దిసేపు చూసి నా దగ్గరికి వచ్చిందట. అట్లా మాట్లాడుతుందా కాదా అని. నేనైతే మీమ్‌లను ఏర్పాటు చెయ్య. నన్ను ఏర్పాటు చేశారనుకో రండి, నా ముందుకు రండి, నేను మాట్లాడతా. నేను మీతోటి నాకు బంధువుల్లాగానే మీరు. ఏందంటే తెలవనప్పుడు తెలవది. తెలిసిండ్రనుకో నాకు ఈటు బంధువులంటే రక్త సంబంధంతో సమానము. ఇది విషయము. నన్నైతే ముందుకు నడిపించిర్రు. నన్ను ఇంత తెలివి చేసిర్రంటే మీరే. మీరు చేయబట్టే నేను ఈ రకంగా ఉన్నా. ఇప్పుడు ఏందంటే మిమ్మల్ని చూస్తే నాకెంత మోటివేట్ అనిపిస్తది. నాకెంత మంచిగా అనిపిస్తది. మీరెక్కడ మాట్లాడిచ్చినా నాకు సంతోషం ఎక్కువ అనిపిస్తది. నన్ను గుర్తించి నేనొక్కటి అని తెలియజేస్తుండ్రు అని ఒక ఆనందము. నాకు ఆనందానికి మించింది ఏం లేదు. నాకు పైసలొస్తాయా, పైసలు రావా విషయం అది తర్వాత విషయం. నన్ను గుర్తుపెట్టుకొని నా దగ్గరకొచ్చి పలకరించి నీ వంటలు చేసుకుంటున్నామమ్మ, నీ డైలీ వంట చూస్తా, నీ వంట చూసే నేను వంట చేస్తా అని నాకు చెప్పింది. ఇక అమ్మ మాత్రము ఇప్పుడైతే వచ్చింది నా దగ్గరికి. ఇక చూడుండ్రి. ఇక నేనైతే వీడియో కాల్‌లో మాట్లాడుతున్నా. మీరు అలా బిడ్డనట అలా మమ్మీతోటి నేను మాట్లాడుతున్నా వీడియో కాల్. నాకెంత సంతోషం అనిపించిందో, బాగా ఆనందం అనిపించింది. ఆమెను నేను గుర్తుపట్టలేను కానీ నన్ను గుర్తుపట్టి వచ్చింది. ఇక ఆమె ఎంత సంతోషపడ్డదంటే వాళ్ళ బిడ్డే మా అమ్మతోటి మాట్లాడాలి నువ్వు ఖచ్చితంగా అంటే మాట్లాడతా. ఇక ఇప్పుడు తేజతోటి కూడక తేజ వీడియోలలో వస్తుంది కదా, తేజతోటి కూడక మాట్లాడింది. ఆమె చూడు వీడియో కాల్‌లో మాట్లాడింది. ఇప్పుడైతే ఆమె చూస్తుంది కావచ్చు. చూస్తే ఇక నాకు
నాకు సంతోషం అనిపించిందమ్మా. నువ్వు మాట్లాడి నాకు సంతోషం అని నువ్వన్నావు. నాకు గూడా సంతోషం అనిపించింది నిన్ను జూసుడు. ఇగ ఇట్లా ఇది విషయము. ఇగ లైక్ జేయండి, షేర్ జేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ జేసుకోర్రి. ఇది ఇదే ఈ లాక్స్ అన్నది మీకు హెల్ప్ అయితదనుకుంటా. ప్రతి మూమెంట్ గూడక ముందు ముందు అచ్చేటివి గూడక కంటెంట్ అన్నది ఎట్లా మీ ప్రతి లొకేషన్‌లు, ప్రతి విషయమైనా, ప్రతి మాట అయినా నా ఏందంటే నా మోటు భాషల్ని మీకు ఆనందమైన మాటలిస్తా నేను. ముందుకు నడిపియండ్రి. నేను ముందు ముందు మీ ముందుంటా. సరే ఉంటా మరి. ఇగో తేజ మాట్లాడుతది. మాట్లాడండి. ఇక్కడనైతే నేను గూడా నన్ను గూడా అంటే నేను గూడా వస్తా గదా వీడియోలా. ఏమన్నా నువ్వు నాతోటి గూడా మాట్లాడింది. నాకు గూడా మస్తు సంతోషం అనిపిచ్చింది. అట్లా మాట్లాడితే మస్తు అనిపిస్తది ఇగ. మన మనల్ని అంటే మమ్మల్ని మీరు జూస్తారు గానీ, మిమ్మల్ని మేము జూడం గదా! మీరు కనిపిస్తే మాకు హ్యాపీ అనిపిస్తది. అట్లా జూస్తున్నామనంటే మన నేత్ర ఛానల్, మన కుకింగ్ ఛానల్ డైలీ ఫాలోవర్స్ వాళ్ళు డైలీ జూస్తారంట. ఇగ వ్లాగ్స్ గూడా జూస్తారంట. ఇక్కడనైతే ఇగ అనిపిచ్చి మాట్లాడితే మస్తు సంతోషం అనిపిచ్చింది. ఇప్పుడైతే టిఫిన్ జేసైతే మేము ఓల్డ్ ఏజ్ హోమ్‌కైతే ఎళ్తున్నాము. ఓల్డ్ ఏజ్ హోమ్‌లా డిస్ట్రిబ్యూట్ జేసినాము. మళ్ళీ ఇది చిల్డ్రన్స్‌కి గూడా అంటే అనాథ పిల్లలకు గూడా చేసినాము. రెండిటికాడ చేసినాము. ఈయన బర్త్‌డేకైతే ఎవ్రీ ఇయర్ బర్త్‌డేకి ఖచ్చితంగా చేస్తాడు. ఈ ఇయర్ అయితే నాతోటి చేసిండు. ఇద్దరం కలిసి చేసినాము. ఇక్కడనైతే చే అనాథ పిల్లలకైతే ఇది అనాథ పిల్లల దగ్గరికైతే వచ్చినాం మేము. ఇక మేము ఉండే దగ్గరనే ఉంటది ఆయుష్ నిలయం అని. ఇక్కడైతే చూడుర్రి వాళ్ళకి ఫుడ్ పెడితే మాకు మస్తు సంతోషం అనిపించింది. అట్లా అట్లా అమ్మ నాన్న లేకపోతే ఆ బాధ అన్నది ఇక చెప్పలేము ఇక. మనకి అన్నిటికీ అమ్మ నాన్ననే మనకు సపోర్ట్ ఉంటారు కదా! వాళ్ళకు దేవుడు అట్లా చేసుడు బాగా బాధ అనిపించింది. ఇక ఏ కారణంగా అమ్మ నాన్నకు దూరమైనరో అమ్మాయైనా అమ్మాయిలేం లేరు. అబ్బాయిలే ఉన్నారు అందులో. ఇక అట్లా ఫ్రూట్స్ అందులో ఉడక ఫుడ్ మంచిగా ఇస్తారు. మాదైతే ఫుడ్ ఆ రోజుది ఇట్లా చికెన్ తినేటోళ్ళకి చికెను, ఇట్లా ఎగ్గు తినేటోళ్ళకి ఎగ్గు అన్నట్టుగా ఇప్పుడైతే ఎగ్గుతోటే మేము ఇది చేస్తున్నాము. చికెన్ ఉడక చెప్పిరట కానీ పిల్లలకు కొందరికి పడతలేదని ఇప్పుడు ఎండాకాలం అని ఇక ఫ్రూట్సు అట్లా పాయసము అవైతే మేమైతే ఈ ఈ ఆళ్ళకి పెడుతుంటే నాకొక తల్లిలాగా ఇట్లా ఓ అమ్మలాగా ఆళ్ళకి పెడుతుంటే నాకు సంతోషం అనిపించింది. ఆళ్ళు చిన్న చిన్న పిల్లలు, ఆళ్ళు ఏందంటే కొంచెం పెద్ద పిల్లలున్నారు. ఆళ్ళని చూస్తుంటే తల్లి, తండ్రి లేకుండా ఆళ్ళకు జీవితము ఆళ్ళకు ఎట్లా బతుకుతుండ్రన్నది నాకు అనిపించింది. ఆ! ఇగ అట్లా అన్ని రకాలు బుక్స్ పంచిండు. మా అల్లుడైతే చిన్న అల్లుడు. ఇగ మా పెద్దల్లుడు కూడా వచ్చిండు. ఇగ అందరం కలిసి మేము బుక్స్ కూడా ఇచ్చిండు. అట్లా ఫ్రూట్సు ప్రతిది కూడక ఇక ఫుడ్ కూడక మంచిగా క్యారెటు అన్నట్టుగా అన్ని రకాలతోటి ఆళ్ళకైతే ఇప్పుడైతే ఇగో ఇదైతే నేను ఇగ ఓల్డ్ ఏజ్ ముసలోళ్ళది అట్లా ఆళ్ళు ముసలోళ్ళయినంక అట్లా ఏసి ఏ మా తల్లి ఎంత కష్టంగా కంటది పిల్లలను. ఎందుకంటే అట్లా ఇయ్యకుండ్రి. ఆళ్ళు బతికినన్ని రోజులు ప్రశాంతంగా బతికేటట్టు జెయ్యుండ్రి. ఎందుకంటే అందులో మంచిగా చూసుకుంటారు. తన పిల్లలు చూసుకుంటే ఎంత బావుంటది. తన పిల్లలు చూసుకొని తన అన్నట్టు ఉంటే మంచిగుంటది గదా! ఆళ్ళకున్నరా? లేరా? తెల్వది విషయము. ఇయాల కొడుకులున్నరా? బిడ్డలున్నరా? కొడుకులు, బిడ్డలుంటే మాత్రం ఇంట్లో ఉంచకుండ్రి. మీ దగ్గర ఓ రూమ్‌లో పెట్టి మంచిగా ఫుడ్ పెట్టి ఆళ్ళకు ఇంత స్నానాలు అన్నీ చేపించుకుంటారు. ఆళ్ళెంత నీట్‌గా చేస్తుర్రు అంత శ్రద్ధ కొద్దీ తినిపిచ్చుడు వాళ్ళనైతే అన్నీ చేస్తుండ్రు. అందులో చేసిండ్రు గానీ ఇగ నాకు గూడా మంచిగా అనిపించింది. ఇండ్లనైతే ప్రతి సంవత్సరం మా చిన్నానుడు మాత్రం అట్లా చేస్తాడట. ఇగ ఫుడ్డు సప్లై చేస్తాడు. మేము గూడక పోయినాము. అట్లాగే ఏందంటే ఇట్లా ఇగ ఆయనకైతే లెవ్వరాదు. చేతులు లెవ్వయి. ఆయనకు తినిపియన్నట. ఆ! ఇగ అట్లా ఇగ కొన్ని అందులో కూడక ట్రీట్‌మెంట్ చేస్తుండ్రు. మెడిసిన్ ఇస్తుండ్రు. అట్లా విషయం అందులో పని చేసేటోళ్ళకి కూడక పైసలిచ్చిండు. మంచిగా చూసుకుండ్రు ఆళ్ళనని. ఇగ మా చిన్నల్లుడు మాత్రం అట్లా ఇచ్చిండు పైసలు. ఇంగ అట్లా అందులో పని చేసేటోళ్ళకి కూడక ఇచ్చిండు. అట్లా ఫుడ్‌కి కూడక ప్రతి ఒక్కళ్ళకు చికెన్ తోటి అది ఏందంటే ములక్కాడల కర్రీ తోటి హెల్తీ ఫుడ్డు ఆ రోజు అన్ని రకాలతోటి ఇగ అట్లా మేమైతే ఇగ ఆళ్ళకు చేతులతోటి ఇయ్యాలని అట్లా ఇచ్చిండు. ఇగ నేను గూడక అందరికి ఇస్తుంటే నాకు బాగా సంతోషం అనిపించింది. అమ్మ ఒక బిడ్డ ఉంటే అమ్మలను ఇట్లా ఇడిసబెట్టకుండ్రి. ఇట్లా వదిలేయకుండ్రి. ప్రతి ఇంట్లో గూడక ఉంటారు.
కొడుకులైనా, కోడన్లైనా ఆళ్ళను కొంచెము ఏందంటే ఏజ్ కాంగానే ఆళ్ళని భరించలేక అట్లా ఉంచేస్తారు గానీ, అట్లా ఉంచకుండ్రి. ఇక ప్రతి బిడ్డకి చెప్తున్నా, ప్రతి కొడుక్కు చెప్తున్నా, ఎవరైతే అట్లా వదిలేసిండ్రో ఆళ్ళు కొంచెము ఏందంటే ఆళ్ళ అల్లరు భరించలేరు కావచ్చు. వదిలేయండ్రి. ఆళ్ళని కన్నప్పుడు మీరే అల్లరి చేయలేరా? చిన్నగున్నప్పుడు అల్లరి చేయలేరా? ఆళ్ళెందుకు భరించుకోలేరు? ఎన్ని చేయలేరు? ఆ! మిమ్మల్ని పెంచేంత పెద్దగా పెరిగిండ్రా? ఆళ్ళని చూస్తుంటే కండ్ల పొంటి నీళ్ళొచ్చినాయి నాకు. ఏందంటే ఈ పరిస్థితి ఏంది? ఈ లెక్కేందని ఇక మా పెద్ద మనుమరాలైతే ఎంత గోస అన్నట్టుగా చూసిందో ఆమెకు భరించలేదట్లా. మా అమ్మమ్మ ఇట్లా ఆళ్ళకి కొడుకులు లేరా? బిడ్డలు లేరా? అంటే ఉంటారు బిడ్డ. ఆళ్ళని వదిలించుకొని ఇట్లా ఏసి ఇట్లా ఉంచుతారు. ఇంకా చేసేటోళ్ళు ఇట్లా ఉన్నారు కాబట్టి ఇంకా ఆయనతో ఆళ్ళు బతకగలుగుతుండ్రు. ఇక అట్లా కొడుకులు బిడ్డలు ఉన్నోళ్ళైతే వదిలించుకోకుండ్రి, అట్లా ఉంచకుండ్రి, అట్లా వదిలేయకుండ్రి. ఎవరు లేనోళ్ళు అట్లా బతికిండ్రంటే వేరే ఉంటది. ఇక పిల్లలుంటే మాత్రం అట్లా ఉండకుండ్రి, వదిలేయకుండ్రి. ప్రతి బిడ్డే, ప్రతి కొడుకు నేనైతే కోరుకునేది దేవుని కోరుకుంటున్నా అట్లా ఈ విషయము. ఇక అట్లా ఇక ప్రతి మూమెంట్ కూడక మీకు నచ్చుతదనుకుంటున్నా. ఈ లాగ్స్ అన్నది మీకు ప్రతిదీ కూడక హెల్ప్ అయితదనుకుంటున్నా. ఇట్లా చూడుండ్రి. ఇక నాకైతే బాగా బాధయింది. ఈ ఈళ్ళకు అమ్మకు ఇక్కడనైతే ఇక ఫుడ్ అయితే డొనేట్ చేసిండు. ఇక ఈవినింగ్ పార్టీ చేసినాం కూడా. అది ఇంకో వ్లాగ్లో వస్తుంది. ఇలా ఇక పెద్ద లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను ఇలా పెట్టలేను. ఇక్కడనైతే ఇక అందరికైతే ఇచ్చిర్రు చికెన్, ములక్కాడల కర్రీ, మంచి హెల్దీ ఫుడ్ అయితే పెట్టిర్రు. ఇక ఇట్లనైతే బర్త్డే అయితే స్టార్ట్ అయింది. ఇక ఇంకో పార్ట్ 2లా మొత్తం ఇంకా ఇంకేమేమి సెలబ్రేట్ చేసినాము. మా మామయ్య వాళ్ళ కొడుకు కూడా కేక్ కట్ చేయించిండు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కట్ చేయించిర్రు. ఇక అవన్నీ సెకండ్ పార్ట్లో వస్తుంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేసుకోర్రి.